अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। मुमताज कायद जग्गा रेड्डी ने टीएनजीओ कैलेंडर 2026 की रोनुमाई अमल में लाई। ये प्रोग्राम मोहम्मद जावेद अली और सेक्रेटरी वेलपुर रावी की सरपरस्ती में संगारेड्डी कस्बे में वाक़ IBA ऑफिस में मुनक़्क़िद किया गया। इस मौके पर खिताब करते हुए जग्गा रेड्डी ने कहा कि टीएनजीओ मुलाजमीन के हुकूक़ के तहफ़्फ़ुज़ में कुलीदी किरदार अदा कर रही और उनकी खिदमत काबिल सत्ताइश बाद जग्गा रेड्डी ने नवमुंतखब संगारेड्डी ज़िले पंचायत सेक्रेटरीज और ज़िले एग्जीक्यूटिव कमेटी को खुसूसी तौर पर मुबारकबाद दी। उन्होंने कहा कि पब्लिक एडमिनिस्ट्रेशन में पंचायत सेक्रेटरियों का किरदार बहुत अहम और उन्हें गाँव की तरक्की के लिए लगन के साथ काम करना चाहिए। సంగారెడ్డి జిల్లా టెక్నికల్ జిల్లాడి గారి ద్వారా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా పంచాయత్ సెక్రటరీ వారం కింద ఎలక్ట్ అయ్యారు. దానికి జగన్ జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నికైనారు. అదేవిధంగా రాజు గారు సెక్రటరీ ఎన్నుకోబడ్డారు. మరొక ట్రెజరర్గా మరి అసిస్టెంట్ ప్రెసిడెంట్గా విద్యాధర్ గౌడ్ గారు సెలెక్ట్ అయినారు. వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళందరినీ జగన్ గారు పిలిచి సన్మానం చేయడం జరిగింది. రేపు అందరూ మంచిగా ఉండాలని, కలిసిమెలిసి ఉండాలని జగన్ గారు అన్నారు. అదేవిధంగా ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళకు ప్రెసిడెంట్ సెక్రటరీ ఎన్నుకోవడం అంటే ఈ రోజు నుంచి వాళ్ళకి పనులు స్టార్ట్ అయినాయి అనుకుంటాం. రేపు అందరికీ పంచాయత్ సెక్రటరీలకు కావాల్సిన వాళ్ళకు ఎంప్లాయీస్కు కావాల్సిన అన్ని ప్రతి విషయంలో వాళ్ళకు అండగా ఉండి పంచాయత్ సెక్రటరీ దాదాపు 600 మంది ఈ జిల్లాలో ఉంటారు. వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని చూసి వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూడాలని జగన్ని మరి టీం అందరినీ కోరుకుంటాం. అదేవిధంగా మేము కూడా టీఎన్జీఓ తరఫున మా కస్తి విజయ్ కుమార్, కస్తి శ్రీకాంత్, వెంకటరెడ్డి గారు, మరి నిర్మలా రాజకుమారి గారు, అదేవిధంగా గడ్డం శ్రీనివాస్ గారు అందరూ మేము వాళ్ళకు, అదేవిధంగా మన పటంచూరు తాలూకా ప్రమోద్ గారు, మరి పేరున అందరు క్లాస్ 4 ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ షరీఫ్ గారు, టౌన్ ప్రెసిడెంట్ వెంకటేశం గారు అందరూ ఈరోజు ఇక్కడ ఉన్నాం. వాళ్ళకి ఎప్పుడు ప్రతి పనికి వారికి ఏ ఇబ్బంది ఉన్నా, వాళ్ళకి ఏం తక్లీఫ్ అయినా మేము అందరూ కలిసి సాల్వ్ చేస్తామని ఈ సమావేశంగా భావిస్తున్నాం. వాళ్ళను కూడా అందరినీ చూసుకోవాలని కోరుకుంటున్నాం.